తమిళనాడులో నటి త్రిష ప్రస్తావనతో మొదలైన వివాదం రాజకీయంగా మరింత ముదురుతోంది. సీఎం విజయ్ను అవమానించారంటూ టీవీకే పార్టీ ఫిర్యాదు చేయడంతో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదైంది. టీవీకే నిరసనల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయనిధి కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా నీళ్లు మాత్రం అక్కడికి వెళ్తాయంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్ త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారన్నది టీవీకే ఆరోపణ. ఉదయనిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూరు పిఎస్లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రానుంది. My officer told PG officer. Not the officer. I'm asking public prosecutor case in England. No, the officer concerned us informed no instructions. Who is that officer? I'm asking. There is some orders from the High Court. I understand. Right. Public prosecutor court la enna nadandhu ketukirunga adukapra proceed. I understand. Till this point of time for instruction indadna he will convey it to us. Till this point of time it is only if he is not conveying from our side we are informing you. Please ask for request from your on consideration we can do that. If we are not bound by the rule of law, we will do that. I thought you are going to ask for that. I am asking the same. What are you doing? அப்படி போற இதெல்லாம் உட்காருங்க அதுல உட்காருங்க சாய முடியாது இதுல உட்காருங்க இதுல உட்காருங்க வேணா சாய முடியாது Okay. நீங்க இருக்கீங்க புரிஞ்சு போயிட்டீங்க அவர் கட்சிக்காரர்